తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైందా? చిచ్చు పెట్టిన అజారుద్దీన్ మంత్రి పదవేనా? ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంపై నలుగురు కీలక నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది. మా సీనియారిటీకి విలువ లేదా అంటూ కూడా వారు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారట. తిరుగుబాటుకు ఆ నలుగురు కీలక నేతలు సిద్ధమైపోయారంట. షబ్బీర్ అలీ, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి వీళ్ళు కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో కూడా వీరు అసంతృప్తిలో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి అంటూ కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలోనైతే పార్టీ కోసం కష్టపడిన వారికి మంత్రి పదవులు లేవా అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిపై రాజీనామా అంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. ఇక దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మంత్రి పదవి రేసులో సీనియర్ నేతల ఆశలు అడియాసలు అయిపోతున్నాయంటూ కూడా ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతోనే వారు తీవ్రంగా కూడా అసంతృప్తిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే కేవలం బెనిఫిట్సే చూస్తారా? పార్టీ కోసం కష్టపడిన వారి కష్టాన్ని చూడరా? ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న మాకు మంత్రి పదవులు దక్కవా అంటూ కూడా కొందరు నేతలు అసంతృప్తిలో ఉన్నట్లుగా కూడా నలుగురు నేతల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పుడు నలుగురు సీనియర్ నాయకులు కూడా ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి అనే నేపథ్యంలో కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జూబ్లీ ఉప ఎన్నిక ఉందో ఆ ఉప ఎన్నిక ఒక చిచ్చు రేపిందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మొహమ్మద్ అజారుద్దీన్ కు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖరారైందంటూ నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐసిసి అధిష్టానం కానీ ప్రకటించలేదు. అయితే ఇందాక పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ మాకైతే ఇప్పటి వరకు సమాచారం లేదు, అజారుద్దీన్ కి మంత్రి పదవి ఖరారైందంటూ ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మొహమ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి అండతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వినిపించింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. మైనారిటీకి సంబంధించిన కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏదైతే సల్మాన్ ఖాన్ లాంటి నేతలు కానీ లేకపోతే అలీ మస్కతి లాంటి నేతలు వీరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలస వెళ్లారు. ఈ వలస వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఓ గుబులు జరిగింది. ఈ గుబులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల కోడ్ ఉండగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఖరారైందంటూ ప్రచారం నడుస్తుంది. రేపు ఏదైతే ఉందో గవర్నర్ సమక్షంలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం ఉంది. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కి గౌడ్ లాంటి నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాం. మేము మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాము, మా కుటుంబాలు కాంగ్రెస్ కుటుంబాలు, మేము కాంగ్రెస్ రక్తంలోనే పుట్టాము, కాంగ్రెస్ లోనే పెరిగామంటూ వాదించే కొంతమంది కీలక నాయకులు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తిరుగుబాటు చేస్తున్నారు అంటూ ప్రచారం కూడా నడుస్తుంది. అయితే కిరణ్, ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. సీనియర్ల పరిస్థితి ఏంటి అంటే కేవలం ఇట్లా బెనిఫిట్స్ కోసమే ఆ సమయంలో ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ బెనిఫిట్ కోసమే చూస్తారు కానీ సీనియర్లను ఇలా పక్కన పెట్టేస్తారా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? షబ్బీర్ అలీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన దాదాపు 8 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. గెలిచిన 2 సార్లు ఆయన మంత్రి పదవి చేపట్టారు. అయితే 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవలేదు. ఆయన కేవలం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఏదైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికి మంత్రి పదవులు కేటాయించింది. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ కేవలం అతి తక్కువ స్వల్ప మెజార్టీతో 2000 ఓట్లతో ఓడిపోయినారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సీటు త్యాగం చేసిన షబ్బీర్ లాంటి నేతలకు మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రావడం, మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే సీటు రేస్ లో ప్రధానంగా ఉన్న అజారుద్దీన్ తప్పించినప్పుడు ఒక కీలకమైన హామీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఏదైతే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామంటూ ఆయన్ను ఆ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నుంచి తప్పించారని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది అంటూ ప్రచారం నడుస్తుంది. మైనారిటీకి సంబంధించిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఇంతమంది మైనారిటీలు ఉన్నా ఏ ఒక్క మైనారిటీ కూడా మంత్రి పదవి కేటాయించలేదు అనే అసంతృప్తి మైనారిటీ ప్రజల్లో ఉంది అనే
అనే అనే విషయం సర్వేలో తేలడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చిచ్చు రేపే అవకాశాలు ఉన్నాయి రేణు. అయితే ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఎవరైతే అసంతృప్తిలో ఇప్పుడు ఉన్నారని చెబుతూ ఉన్నారో ఆయన ఆల్రెడీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన నేతల పరిస్థితి కూడా అంతేనా, లేకపోతే వీళ్ళు తిరుగుబాటు బావిట ఎగరవేసే అవకాశాలు ఉన్నాయా? రేణు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అనేది టీ కప్ లో తుఫాన్ లాగా ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వివిధ సామాజిక వర్గ నాయకులు ఉంటారు, వారికి స్వేచ్ఛ ఉంటది. అధిష్టానాన్ని ధిక్కరించకుండా, అధిష్టానాన్ని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ లైన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కానీ సీఎంను కానీ విమర్శించినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొండా సురేఖ వ్యవహారం చూశాం. కొండా సురేఖ కూతురు కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విమర్శలు చేశారు. విమర్శలు చేసినా కూడా సీఎం కేబినెట్ లో ఉన్న కొండా సురేఖను తప్పించిన పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందో, మేము సీనియర్లము, మేము ఇన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడినా కూడా మాకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సాగగా చూపించి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మా త్యాగాలు, మేము ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను మీరు గుర్తించరా అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన అసహనం వ్యక్తం చేస్తున్నది. ఈ అసహనం తిరుగుబాటు వరకు దారి తీస్తుందా లేదా అనేది చూడాలి. మనం ఇక్కడ చెప్పిన నలుగురు నాయకులు, షబ్బీర్ అలీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సోనియా గాంధీకి అత్యంత విధేయతగా మెలిగే షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను రాజీనామా చేయలేదు, నేను తిరుగుబాటు చేయలేదు, నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లైన్ లో నడుస్తానంటే ఆయన ప్రకటించడం జరిగింది. మిగిలిన జగ్గారెడ్డి పరిస్థితి చూసినప్పుడు జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగే జగ్గారెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన తిరుగుబాటు చేస్తారా అనేది కూడా ఊహాజనితంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మధు యాస్కి గౌడ్ ఉన్నారో, మధు యాస్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి విజయాలు కొనసాగుతున్నారు. ఈ నలుగురు నాయకులు కూడా తిరుగుబాటు చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరి పైన తలనీళ్లు చల్లుతుందా, వీరి అసంతృప్తిని తగ్గిస్తుందా, లేదా సీఎం రేవంత్ రెడ్డి వీరితో భేటీ అవుతారా అనేది మనం మరికొద్ది రోజుల్లో చూడాలి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత కూడా నలుగురు సీనియర్లు కూడా ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవితో కూడా వీరందరూ కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు సీనియర్ల పరిస్థితి ఏంటి అంటూ కూడా, కాంగ్రెస్లో సీనియర్ల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నట్లుగానైతే ఇప్పుడు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి వీరిని అధిష్టానం ఏ విధంగా ఈ అసంతృప్తుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది, వీరిని ఏ విధంగా సంతృప్తి పరిచేందుకు కూడా వీరి విషయంలో కూడా మరి అధిష్టానం ఏమైనా చర్చలు జరుపుతుందా ఈ సీనియర్లతో? ఎందుకంటే ఈ సీనియర్లు నలుగురు కూడా కాంగ్రెస్కి మొదటి నుంచి కూడా విధేయులుగా ఉన్నవారే. మరి వీరి విషయంలో నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం ఉంటుంది ఏంటి అంటూ కూడా, మరి సీనియారిటీకి విలువ లేదా అన్న ప్రశ్నకు ఏ విధమైన సమాధానం అధిష్టానం నుంచి లభిస్తుందో చూడాలి.